we will discuss about impact parameter and scattering cross section. So impact parameter అభిఘాత పరామితి అంటే ఏంటి, స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ అభిఘాత మధ్యఛేదం అంటే ఏంటి, డెఫినేషన్ నేర్చుకుందాం. సో 5 మార్క్స్ వచ్చిన ఎగ్జామ్లో వస్తుంది. ఇంపాక్ట్ పారామీటర్ అభిఘాత పరామితి. లెట్ us కన్సిడర్ ఏ న్యూక్లియస్ ఆఫ్ చార్జ్ ZE ఈజ్ స్టేషనరీ ఎట్ n. ZE ఆవేశము గల ఒక కేంద్రకం అనేది n అనే బిందువు వద్ద స్థిరముగా ఉంది. అండ్ an alpha particle or a proton is approaches towards the nucleus due to Coulomb repulsive force. The alpha particle takes a b hyperbola path. The alpha particle takes ab hyperbola path. సో ZE ఆవేశము గల ఒక కేంద్రకం అనేది n అనే బిందువు వద్ద స్థిరముగా ఉంది. ఒక ప్రోటాన్ లేదా ఒక ఆల్ఫా కణం అనేది కేంద్రకాన్ని ఢీకొనడానికి సమీపించినప్పుడు కూలుంబ్ వికర్షణ బలము వలన, కేంద్రకముచే పనిచేసినటువంటి కూలుంబ్ వికర్షణ బలం వలన ఆల్ఫా కణం అనేది AB అనే ఒక అతి పరావలయ మార్గాన్ని అనుసరిస్తుంది. ఒకవేళ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ కూలుంబ్ రిపల్సివ్ ఫోర్స్ ద ఆల్ఫా పార్టికల్ టేక్స్ AO పాత్ ఆర్ AC పాత్. ఒకవేళ కూలుంబ్ వికర్షణ బలం లేకపోతే ఆల్ఫా కణము యొక్క దిశ అనేది ఈ విధంగా OC దిశ ఉంటుంది. అప్పుడు దీన్నే అభిఘాత పరామితి, ఇంపాక్ట్ పారామీటర్ అంటే డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చమ్మా అంటే ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ టు ఇనీషియల్ ప్రొజెక్టైల్ డైరెక్షన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ కాల్డ్ ఇంపాక్ట్ పారామీటర్. కేంద్రకానికి మరియు ఆల్ఫా కణము యొక్క తొలి ప్రక్షేపణ దిశకు మధ్య గల లంబ దూరాన్ని ఇంపాక్ట్ పారామీటర్ అంటారు. ద పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ టు ఇనీషియల్ ప్రొజెక్టైల్ డైరెక్షన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ కాల్డ్ ఇంపాక్ట్ పారామీటర్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై P. This is the definition of impact parameter. And now scattering cross section. So let us consider a particle of intensity n. So intensity nothing but number of particle crossing per unit time. ఏకాంక కాలములో గల కణాల సంఖ్యనే కణాల యొక్క తీవ్రత అంటున్నాం. సో ఈ n నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేవి ఒక మెటల్ ఫాయిల్ మీద ఇన్సిడెంట్ అయ్యాయి అనుకోండి. అవేమవుతాయి, డిఫరెంట్ డైరెక్షన్లో ఇది డిఫ్లెక్షన్లో కానీ లేదా స్కాటరింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. సో లెట్ us కన్సిడర్ ఏ పార్టికల్ ఆఫ్ ఇంటెన్సిటీ n ఈజ్ నార్మల్లీ ఇన్సిడెంట్ ఆన్ ఏ మెటల్ ఫాయిల్, దెన్ ద పార్టికల్స్ ఆర్ డిఫ్లెక్టెడ్ ఆర్ స్కాటర్డ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. అప్పుడు మనం ఏ విధంగా స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ డిఫైన్ చేయొచ్చమ్మా అంటే ఒకవేళ d ఒమేగా సాలిడ్ యాంగిల్లో స్కాటర్ అయినటువంటి పార్టికల్స్ అనేవి dn అనుకుంటే స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు dn/n, వేర్ dn ఈజ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ స్కాటర్డ్ into solid angle d omega per unit time and n be the particle intensity. సో ఏ విధంగా డిఫైన్ చేయొచ్చామంటే స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ని ద రేషియో బిట్వీన్ number of particles scattered into a solid angle d omega per unit time to particle intensity is called scattering cross section. ఏకాంక కాలములో d ఒమేగా ఘనకోణములో
పరిక్షేపణము చెందిన కణాల సంఖ్యకు మరియు పతన కణాల తీవ్రతకు మధ్య గల నిష్పత్తినే అభిఘాత మధ్యఛేదము అంటారు. సో ఈ స్కాటరింగ్ క్రాస్ సెక్షన్కి యూనిట్స్ ఏంటమ్మా అంటే బార్న్స్. సో స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ ఈ విధంగా డిఫైన్ చేయొచ్చమ్మా అంటే ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ స్కాటర్డ్ ఇంటూ ఎ సాలిడ్ యాంగిల్ d ఒమేగా పెర్ యూనిట్ టైమ్ టు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంటెన్సిటీ ఆర్ పార్టికల్ ఇంటెన్సిటీ. So dn is the number of particles scattered into solid angle d omega per unit time and n be the particle intensity. This is called scattering cross section. So this is the definition of impact parameter and scattering cross section. Okay. Newton laws of motion. Newton gamana నియమాలు. ఫస్ట్ న్యూటన్స్ ఫస్ట్ లా. సో ఏదైనా ఒక వస్తువు అనేది విరామ స్థానములో ఉంది అంటే దాని యొక్క స్థితి విరామ స్థితి. ఆ వస్తువుపై బలము ప్రయోగించబడితేనే ఆ వస్తువు యొక్క స్థితి అనేది విరామ స్థితి నుంచి గమనానికి వస్తుంది. ఒకవేళ ఆ వస్తువుపై బలము ప్రయోగించకపోతే ఆ వస్తువు అనేది విరామ స్థితిలోనే ఉంటుంది. అలా కాదు, ఏదైనా ఒక వస్తువు అనేది ఒక సరళ రేఖ వెంబడి గమనములో ఉంది అనుకోండి. సో గమనములో ఉన్న వస్తువుపై బలము ప్రయోగిస్తేనే గమన స్థితి నుంచి నిశ్చల స్థితిలోకి రావడం లేదా గమన స్థితి నుంచి తన యొక్క దిశను మార్చుకోవడం జరుగుతుంది. ఒకవేళ గమనములో ఉన్నటువంటి వస్తువుపై ఎటువంటి బలము ప్రయోగించలేదు అనుకోండి, ఆ వస్తువు యొక్క స్థితి గమన స్థితి. అంటే వస్తువు అనేది విరామ స్థితిలో ఉన్న లేదా గమన స్థితిలో ఉన్న దానిపై బలము ప్రయోగిస్తేనే ఆ వస్తువు యొక్క స్థితి అనేది మారుతుంది. బలము ప్రయోగించకపోతే స్థితి అనేది మారదు. అదే న్యూటన్ మొదటి నేను చెప్తుంది. బాహ్య బల ప్రమేయము లేనంత వరకు విరామ స్థితిలో ఉన్న వస్తువు విరామ స్థితిలోను, సరళ రేఖ వెంబడి సమగమనములో ఉన్న వస్తువు అదే గమన స్థితిలో కొనసాగడానికి ప్రయత్నిస్తుంది. Let if a body is in rest of state means the state of the body is rest. If any force is applied on that body, then the state of the body will be changes. If no force is applied on the body, the state of the body is rest. Else, if the body is in uniform motion, let a force is acting on the body, then only it changes from motion to rest of state. Else the state of the body is only motion. It means every body continuously in its state of rest or uniform motion along a straight line unless it is acted upon by a external force on it. So a state of the body is a rest or uniform motion when it is not acted upon by a external force. If it is acted by a external force, the state will be changes. That will be told by the Newton as Newton's first law. So if no net force acting on the body, so no net force acting on the body means its acceleration is zero. So acceleration is zero means velocity is constant. So యాక్సిలరేషన్ జీరో అంటే వెలాసిటీ జీరో కాదు, యాక్సిలరేషన్ జీరో అంటే వెలాసిటీ కాన్స్టెంట్. ఒక వస్తువుపై బాహ్య బలము ప్రయోగించలేదు అంటే ఆ వస్తువు యొక్క త్వరణం అనేది శూన్యము. త్వరణం అనేది శూన్యము అనగానే ఆ వస్తువు యొక్క వేగం అనేది స్థిరముగా ఉంటుంది. సో న్యూటన్ మొదటి నియమాన్ని గెలీలియా నియమం కూడాను, గెలీలియా జడత్వ నియమంగా కూడాను మనం పరిగణలోకి తీసుకోవచ్చు. న్యూటన్ సెకండ్ లా. The rate of change of linear momentum of a body is directly proportional to the external force acting on the body and its direction is in the direction which the force acts. సో ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగములోని మార్పు రేటు దానిపై ప్రయోగించిన బాహ్య బలానికి సమానముగా ఉంటుంది. సో if F is the momentum of the body, F is the external force acting on it,
Then according to Newton's second law, F is proportional to dp by dt. That means F is equal to k into dp by dt. We know that momentum P is equal to m into v means F is equal to k into d by dt of mv, k into m into dv by dt. So dv by dt means acceleration, then F is equal to ma. So in this way, from Newton's second law, we derive F is equal to ma. Force is equal to mass into acceleration. So Newton's second law gives the quantitative definition of force also. And Newton's second law is the basic fundamental law out of Newton first, second, third laws. So న్యూటన్ 3 గమన నియమాల్లో న్యూటన్ 2వ నియమమే ప్రాథమిక నియమం. ఎందుకు అంటే న్యూటన్ 2వ నియమం నుండి న్యూటన్ మొదటి నియమాన్ని డిరైవ్ చేయొచ్చు మరియు 3వ నియమాన్ని కూడా డిరైవ్ చేయొచ్చు. దేర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు దానికి సమాన మరియు వ్యతిరేక ప్రతిచర్య నుండి ఉంటుంది. సమాన చర్యకు వ్యతిరేక ప్రతిచర్య నుండి ఉంటుంది. ఇక్కడ మైనస్ ఉంటుంది, మైనస్ వేయలేదు. యాక్షన్ అండ్ రియాక్షన్ హ్యాజ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్. అంతేకాకుండా యాక్షన్ అండ్ రియాక్షన్ నెవర్ యాక్ట్ ఆన్ ది సేమ్ బాడీ. సో చర్య మరియు ప్రతిచర్య అనేవి ఒకే వస్తువుపై పనిచేయవు. ఒకవేళ అలా పనిచేస్తే ద టోటల్ ఫోర్స్ ఆన్ ఏ బాడీ వుడ్ హ్యావ్ ఆల్వేస్ బీ జీరో. అలా పనిచేస్తే ఆ వ్యవస్థపై పనిచేసే మొత్తం బలం అనేది జీరోగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో న్యూటన్ థర్డ్ లాకి ఎగ్జాంపుల్స్: స్విమ్మింగ్ ఈజ్ పాసిబుల్ డ్యూ టు న్యూటన్స్ థర్డ్ లా. సో ఈత కొలంలో మనం ఈత ఆడతాం. సో అది కేవలం న్యూటన్ 3వ గమన నియమం ద్వారా జరుగుతుంది. వెన్ ఏ గన్ ఈజ్ ఫైర్డ్ ద బుల్లెట్ మూవ్స్ ఫార్వర్డ్, ద గన్ రీకాయిల్స్ బ్యాక్వర్డ్. ఏదైనా ఒక గన్ నుంచి బుల్లెట్ పేలితే బుల్లెట్ అనేది ముందుకు సాగుతుంది, అదే దిశలో గన్ అనేది వెనకకు మారుతుంది. అంటే బుల్లెట్ యొక్క దిశ, గన్ యొక్క దిశ పరస్పరము చర్య ప్రతిచర్యల్లా పనిచేసి వ్యతిరేక దిశల్లో ఉంటుంది. అంతేకాకుండా వైల్ వాకింగ్ ఏ పర్సన్ ప్రెసెస్ ద గ్రౌండ్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్ బై హిజ్ ఫీట్, ద గ్రౌండ్ పుషెస్ ద పర్సన్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ విత్ ఈక్వల్ ఫోర్స్. సో మనం భూమిపై సులభంగా నడుగుతున్నాము అంటే దానికి గల కారణం కూడాను ఈ న్యూటన్ 3వ గమన నియమం మాత్రమే. లాస్ట్ వన్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, ద్రవ్యవేగ నిత్యత్వ నియమం. ఇఫ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఏ బాడీ, ద టోటల్ మొమెంటం ఆఫ్ ది బాడీ రిమైన్స్ కాన్స్టెంట్. ఒక వస్తువుపై బాహ్య బలం అనేది పనిచేయకపోతే ఆ వస్తువు యొక్క ద్రవ్య వేగం అనేది స్థిరముగా ఉంటుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఏ మీన్స్ యాక్సిలరేషన్, డివి బై డిటి. ఒకవేళ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ డిపి బై డిటి న్యూటన్ సెకండ్ లా నుంచి. సో ఒకవేళ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే డిపి బై డిటి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. డిపి బై డిటి ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ పి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో పి అనేది ఎప్పుడు కాన్స్టెంట్ అవుతుంది? ఎఫ్ అనేది 0 అవుతుంది. ఎఫ్ అనేది 0 అయితేనే పి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ద మొమెంటమ్ ఆఫ్ ది బాడీ రిమైన్స్ కాన్స్టెంట్ వెన్ no force act on the body. That is called law of conservation of momentum. If no external force acting on a body, the total momentum of the system remains constant. That is called